ఫస్ట్ టైం పెద్ద హీరో గారితో చేస్తున్నాను ఇది. అందుకని బాలకృష్ణ గారికి చాలా చాలా రుణపడి ఉంటాను. నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా 4 సినిమాలు చేశాను. వంశానికి ఒక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, ఇంకో సినిమా మా సత్యగారి డైరెక్షన్లో వచ్చింది. 4 సినిమాలు ఆయన దగ్గర చేశాను. నాకు బాలకృష్ణ గారిని చూస్తే మాత్రం నేను ఒక డైరెక్టర్ని అనే ఫీలింగ్ నాకు రాదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూశారు ఆయన. జస్ట్ ఒక అసిస్టెంట్, నేను ఒక అసిస్టెంట్ని ఆయన దగ్గర అన్న ఫీలింగ్లోనే. నేను మొన్న కథ చెప్పినప్పుడు కూడా బాలయ్య గారికి సింగిల్ సిట్టింగ్లో బాలయ్య గారు ఓకే చేయాలి. దానికి ఎంతంటే ఒక 6-7 మంత్స్ బాగా హార్డ్ వర్క్ చేసి మొత్తం అందరూ టెక్నీషియన్స్తో, మా విజయ్ గారితో, కెమెరామెన్ విజయ్ గారితో, కళ్యాణ్ మాలిక్, వీళ్ళు యాక్చువల్గా కెమెరా, ఆయన మ్యూజిక్ డైరెక్టర్, స్క్రిప్ట్తో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. నా టీంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్వాల్వ్మెంట్ తీసుకొచ్చేస్తాను మొత్తం కథలో. అది ఇట్ ఈస్ రైట్ ఆర్ బ్యాడ్ మొత్తం కెమెరామెన్కి ఎక్కాలి, మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్కాలి, ప్లస్ ప్రొడ్యూసర్ గారికి కూడా ఎక్కాలి. అలా వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఫస్ట్ అందరం కలిసి కూర్చుని డిస్కస్ చేసుకుని ఇది ఒక బాబుకి చెప్పంగానే ఇది ఓకే అవ్వాలి అన్న ఒక తపంతో బాబు దగ్గర తీసుకెళ్ళి చెప్పంగానే ఫస్ట్ బాబు మురళి ఒక 2 days ఆగన్నారు. టెన్షన్ ఒకవేళ నచ్చలేదేమో అనే లోపల ఒక టెన్షన్ పట్టుకుంది. కానీ ఆల్ ఆఫ్ ఈ సడన్ బాబు ఒకరోజు నైట్ 8 o'clock నా సెల్లు ఫోన్ చేసి, మురళి కథ చాలా బాగుంది, ఈ కథ నేను చేసేస్తున్నాను, మూవ్ అయిపోదామని చెప్పేసి. ఆ ఫస్ట్ టైం కాల్ రాగానే ఆల్మోస్ట్ డ్రైవింగ్లో ఉన్నాను, నేను ట్రాఫిక్లో సిగ్నల్ దగ్గర డ్రైవింగ్లో ఉన్నాను. దిగేసి నడిచి వెళ్ళిపోవాలనిపించింది యాక్చువల్గా అసలు. ఎందుకంటే బాలకృష్ణ గారితో సినిమా అంటే నేను అసిస్టెంట్గా చేసి వచ్చా ఆయన దగ్గర. అంత హ్యాపీ ఫీల్ అయ్యా. అన్నిటికంటే ఆనందమైన విషయం ఏంటంటే ఈ సినిమాని కరెక్ట్ దీంట్లోకి నేను తీసుకెళ్ళగలను, కరెక్ట్ యాటిట్యూడ్లో నేను నడిపించగలను అన్నదానికి కెమెరామెన్ విజయ్ గారిని కూడా సెలెక్ట్ చేశారు, ప్రొడ్యూసర్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు, ప్లస్ కళ్యాణ్ మాలిక్ గారిని. నా టీము, నేను ఏదైతే నమ్మిన టీం ఉందో ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి వీళ్ళిద్దరిని, ఆ టీంని బాబు సెలెక్ట్ చేసి మీరందరూ కలిసి ఆంధ్రుడు చేశారు, మళ్ళీ మీరు అందరూ కలిసి సినిమా చేయండి అని చెప్పి ఆయన పిలిచి చెప్పారు. చెప్పంగానే నాకు తెలిసి నేను ఆంధ్రుడు తీసినప్పుడు దాని ఎంజాయ్మెంట్ నేను చేయలేదు. అది అందరికీ తెలుసు, మొత్తం ఇండస్ట్రీ అంతా తెలుసు. అది నేను అసలు ఎంజాయ్మెంట్ చేయలేదు. దానివల్ల నాకు ఒరిగింది ఏది లేదు, కష్టపడ్డాను అంతే. కానీ ఆంధ్రుడు సినిమా రైట్ టైంలో కరెక్ట్ పర్సన్ దగ్గర కరెక్ట్గా ఉపయోగపడింది మా అందరికీ కూడా. ప్లస్ చౌదరి గారికి కానీ, కెమెరామెన్ విజయ్ గారికి కానీ, కళ్యాణ్ మాలిక్ గారికి కానీ, నాకు కానీ చాలాసార్లు వీళ్ళ దగ్గర బాధపడుతూ ఉండేవాడిని, ఆంధ్రుడు మనం ఎందుకు తీసామని చెప్పేసి. అది మంచి అనేది ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక చోట అది విటిలైజ్ అవుద్దని చెప్పి ఫస్ట్ బాలకృష్ణ గారి ద్వారా ప్రూవ్ అయింది అది. సో అందుకని బాలకృష్ణ గారికి మాత్రం నేను మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాను. డెఫినెట్లీగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ప్రతిదీ ఆచితూచి పక్కాగా ప్రతిదీ కూడా అన్ని రకాలుగా అందరు సజెషన్స్ వింటూ పర్ఫెక్ట్గా, ప్లస్ నా టెక్నీషియన్స్ తోటి, చౌదరి గారు అసలు ప్రొడ్యూసర్ కాదు ఈ సినిమాకి, టెక్నీషియన్ ఆల్మోస్ట్ అలా ఆయన కూడా. అది మర్చిపోండి అసలు, ఆయన ప్రొడ్యూసర్గా పేరు పడిద్ది అంతే. ప్లస్ ఎవ్రీథింగ్ ఆల్ అందరం డిస్కస్ చేసుకునే సినిమా చేస్తామండి. యాక్షను, ఎంటర్టైన్మెంటు, ప్లస్ కైండ్ ఆఫ్ మొత్తం ఎమోషన్స్, సెంటిమెంట్, అసలు ఈ సినిమాలో ఏది వదలకూడదు. అన్నీ కూడా సమపాళల్లో, అన్ని కరెక్ట్ స్క్రీన్ ప్లేలు, అన్ని రొమాన్స్, అన్ని లొకేషన్స్ వచ్చి ఒకటి హిల్ స్టేషన్స్ ఉంటుందండి. ఒకటి అది మౌంట్ ఆబీ కానీ లేదంటే ఊటీ కానీ, లైక్ హిల్ స్టేషన్. ప్రస్తుతానికి ఆ లొకేషన్స్ ఫైనలైజ్ అయినాయి. మొదట నాకు కుమార్ చౌదరి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి. ఇలాగా సార్ ఏం చేస్తున్నారంటే, ఏం లేదు చెప్పండి సార్ అంటే, ఒక సినిమా చేయాలి సార్ అన్నారు. ఎవరిదండి అన్నాను. బాలకృష్ణ గారు హీరో అనగానే ఒకేసారి ఒక 1000 గుర్రాల మీద సవారీ చేసిన ఫీలింగ్ కలిగిందండి. ఎందుకంటే ఎన్నాళ్ళకన్నా నిరీక్షణ, అది మీకు తెలుసండి, పెద్ద సినిమా చేయాలని, పెద్ద హీరోలతో చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాది అదే ఫీలింగ్. కాకపోతే నేను వాళ్ళ పక్కన నా పేరుని ఊహించుకోవడం మానేశానండి ఎప్పుడు. ఎందుకంటే అవి మనకు రావు, నాదంతా వేరే సెక్షన్ ఆఫ్ సినిమాలని. కానీ అదృష్టం తోడే కరెక్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ సెట్ అవుతాయని మళ్ళీ నాకు నమ్మకం కలిగిందండి. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి నా డీరెస్ట్ ఫ్రెండ్ మురళి గారు అండి. ఈయన లేకపోతే కనుక హీరో ఎవరైనప్పుడు కూడా నాకు ఈ అవకాశం వచ్చి ఉండేది కాదు, గ్యారెంటీగా రాదు. ఈయన ప్లేస్లో ఎవరున్నా సరే వేరే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారండి ఖచ్చితంగా. కానీ వెళ్ళలేదు. చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ అండి. అండ్
అండ్ మురళి గారికి ఎంత ఇష్టమో నేనంటే బాలకృష్ణ గారు ఒప్పుకోవడం అన్నది చాలా పెద్ద ఇదండి, పెద్ద అవకాశం. నాకు ఆయనకి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తానండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఫ్యాన్స్ కానీ అభిమానులకు కానీ నా నుంచి ఎక్స్పెక్ట్ చేసే మ్యూజిక్ ఏమైతే ఉందో దాన్ని మట్టుకు అదరగొట్టేలా మ్యూజిక్ ఖచ్చితంగా నేను చేస్తాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానండి, ముఖ్యంగా ఆయన అభిమానులు ఎగిరి గంతేసి ఇలాంటి మ్యూజిక్ నేను చేస్తాను. ఎంఎల్ కుమార్ చౌదరి గారు కేవలం నిర్మాతగానే కాకుండా నాకు మంచి స్నేహితులు, నా శ్రేయోభిలాషి. తర్వాత బాలయ్య బాబు గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నిజంగానే ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఎన్నో కథలు విని కానీ ఆయన సబ్జెక్ట్ సెలెక్ట్ చేయరని నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా ఒకసారి ఆయన కథ చెప్పాను, అది సెలెక్ట్ చేయలేదు. కాబట్టి మురళి గారి కథ చెప్పగానే ఆయన సెలెక్ట్ చేశారంటే ఈ పిక్చరు బాగుంటుందనేది మనకి శుభారంభం అనేది ఇక్కడే తెలుస్తుంది. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే మురళి గారు కూడా ఒక దర్శకుడిగా కాకుండా నాకు మంచి ఫ్రెండ్గానే వ్యవహరిస్తారు, నా శ్రేయోభిలాషి. ఆ డైరెక్టర్ దగ్గర నేను రెచ్చిపో అనే సినిమాలో ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఇచ్చారు ఆయన, చాలా అద్భుతం క్యారెక్టర్. నేను ఆయనలో కనిపెట్టింది ఏంటంటే ఆయన బాడీ లాంగ్వేజ్లో యాక్షన్ ఉంటుంది, మనసులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అట్లాంటి డైరెక్టర్ దగ్గర నేను చాలా పెద్ద క్యారెక్టర్ చేశాను, చాలా ఎంజాయ్ చేశాను నేను.